పరిశుద్ధుడా ప్రేమించిన తండ్రి, నీ ఘనమైన నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఎంతవరకు నీ సన్నిధి మాకు అనుగ్రహించారు, అందుని బట్టి కృతజ్ఞతలు నాయన. నీ సహాయం మాకు అందిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన కొన్ని నిమిషాలు నాయన నీ పిల్లలు కొన్ని మాటలు అందిస్తుండగా నీ సహాయం తెచ్చామని, కృపలో జ్ఞాపం చేసుకోమని, మాట్లాడుతున్న నాకు నీ సహాయం అందించమని మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభువుని నమ్మము కానీ ప్రభువుని ఏమని విశ్వసించాలి, ఏ విధంగా విశ్వసించాలి అనేది చాలామందికి తెలియట్లేదండి. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు అని, ప్రపంచ ఆయన విమోచనకర్తగా మన పాపాలన్నింటిని కూడా తుడిచివేశాడు అని మనం విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన్ని విశ్వసించే విషయంలో కానివ్వండి, ఆయన నమ్మే విషయంలో కానివ్వండి, ఆయన్ని మనము పూజించే విషయంలో కానివ్వండి, ప్రార్థించే విషయంలో కానివ్వండి, మనము ప్రారంభ మెట్టు కూడా మన జీవితంలో ఎక్కలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సందర్భాలు చదువుతున్నప్పుడు ఆయన మహాదేవుడు అని రాయబడి ఉందండి. ఆయన గురించి ఏమని రాయబడి ఉంది? మహాదేవుడు. ఈ మధ్యన చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు నరుడిగా పుట్టాడని నమ్ముతున్నారు, యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నారు, కానీ యేసుక్రీస్తు దేవుడంటే నమ్మట్లేదు. ఇలాగా ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరంటే, ఒకప్పుడు యేసుక్రీస్తు దేవుడని నమ్మిన వాళ్ళే, యేసుక్రీస్తు దేవుడని ప్రకటించిన వాళ్ళే. ఈ మధ్యన రక్షణ టీవీలో అండి ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం చూసి నాకు కొంచెం మనసులో మొదట బాధ కలిగిన తర్వాత చాలా ఆనందపడ్డాను నేను. ఆ యొక్క టీవీ ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి బెనహర్ గారికి నేను మెయిల్ కూడా పంపించాను. నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు కూడా చెప్పాను ఆయనకి. ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, బొంగూరి జాన్ గారు అని ఒక ఆయన ఆ కార్యక్రమానికి పిలబడ్డారు. చాలా మంచి కార్యక్రమాలు, చర్చా వేదికలు కూడా రక్షణ టీవీలో పెడుతున్నారు. అవి చూడడం కూడా మనకి విశ్వాసానికి కాస్త బలంగా, అంటే దేవుని యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి మనకి కాస్త దోహదపడుతుంటాయి. రోషానికి పౌరుషానికి వెళ్ళడం కాదు, కానీ కాస్త ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట అండి, కాస్త జ్ఞానం పెంచుకోవడానికి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నాడు. ఎవరండి? బొంగురి జాన్ గారు అని ఒక ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆయన చెప్తున్నాడు. ఆ చర్చ జరుగుతున్న సమయంలో ఆ యొక్క రక్షణ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ గారు బెనహర్ గారు వెంటనే చర్చను మధ్యలో ఆఫ్ చేసి, ఒక్క నిమిషం అనేసి ఆయన అడిగారు డైరెక్ట్గా, మీరు 100% యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నారు అని అడిగాడు ఆయన. నేను దేవుడని నమ్మట్లేదండి, దేవుని కుమారుడని నమ్ముతున్నాను, మనిషి కుమారుడని నమ్ముతున్నాను, నేను దేవుడని నమ్మట్లేదండి అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ప్రియమైన వాళ్ళరా, నేను ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు నన్ను రక్షించింది ప్రభు అండి, యేసు ప్రభు. ఆయన దేవుడిని నేను విశ్వసించి నేను ఈ ఛానల్ పెట్టడానికి కూడా కారణం ప్రభువే. అందుకనే బయట వాళ్ళని ఎవరిని కూడా నేను ఇందులో ఇన్వాల్వ్ చేయనివ్వలేదు. కానీ ఈ రోజున ఏ ప్రభువునైతే నేను రక్షకుడిగా స్వీకరించి, ఎవరినైతే దేవుడిగా విశ్వసించి, ఎవరైతే నన్ను పరలోకానికి తీసుకుని వెళతారో, నా పాపాలు క్షమించారో, ఎవరైతే పరిశుద్ధుడిని నేను విశ్వసిస్తున్నానో ఆయనే మీరు దేవుడు కాదు అని నా ఛానల్లో నేను చర్చ వేదిక పెట్టడం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్కన యేసుక్రీస్తు దేవుడని నిరూపించబడుతున్నా ఆయన ఒప్పుకోవట్లేదండి. అప్పుడు వెంటనే ఆ చర్చ వేదికను అక్కడ ఆఫ్ చేసి, దయచేసి మీరు చెప్తున్న మాటలు మేము వినలేకపోతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే మాట ఎలాగుందండి, అనే మాట వినడానికి ఎలాగుంది? బాధ కాదండి, బాధగా ఉన్నా అసలు మనసు అంగీకరించట్లేదు కదా. మనకంటూ మనసాక్షి ఉంది కదండి, మనసు అంగీకరించట్లేదు, వినడానికి మనసు అంగీకరించట్లేదు. మరికొంతమంది సోదరులు ఏమంటారంటే, నేను దేవుడిని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అని అంటున్నారు కొంతమంది. నేను దేవుణ్ణి అని ఆయన చెప్పుకోకపోతే మన నమ్మమా చెప్పండి?
నమ్మాలి ఖచ్చితంగా. లేఖనాలు నమ్మాలి. ఆయన చెప్పినంత మాత్రాన చెప్పినా చెప్పకపోయినా నేను దేవుణ్ణి అని ఆయన రుజుపరుచుకోవాల్సిన పని లేదు ప్రియమైన వాళ్ళారా. వెంటనే ఆ చర్చ వేదికను ఆపు చేసి ఆయన్ని అక్కడి నుంచి ప్రేమపూర్వకంగా వాళ్ళు మర్యాదపూర్వకంగానే బయటికి పంపించేశారండి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, సత్య సంబంధమైన విషయాలను మనకి వినబడుతున్నప్పుడు మనకి అసత్యమైన సందర్భాలు, లేకపోతే సత్యం కాని సందర్భాలు, ఇకపోతే ఇంకా మనము లోతుగా ఆలోచన చేయగలిగితే మనం అబద్ధ ప్రవక్తలు లేకపోతే అబద్ధాన్ని ప్రకటించే వాళ్ళు మనకు చెబుతున్నప్పుడు ఎలాగుంటుందో తెలుసండి, ఇది సత్యమే అన్నట్టుగా ఉంటుందండి. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మనకు ఏమనిపిస్తుందండి? నిజమే, యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నట్టుగా ఉంటుందండి. ఆలోచించేయండి. బెన్హీన్ అని ఒక బ్యాచ్ ఉందండి. వాళ్ళు తండ్రి అయిన దేవుడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకటే అని కొన్ని ఉదాహరణ చెప్పి వాళ్ళు చెప్పే విధానం మనం పూర్తిగా వింటే నిజమే అని ఏంటి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం, వాళ్ళు కూడా ఏం చూపిస్తారు? లేఖనాలు చూపిస్తారు. బైబిల్ గ్రంథంలో మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథంలో లేఖనాలు చూపిస్తారు. మనం ఏం చూపిస్తాం? ఈ లేఖనాలు చూపిస్తాం. మనము బైబిల్లో వాళ్ళు చూపించారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అండి? గుడ్డిగా నమ్మేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఈరోజు ఈ బాధలు ఎక్కువైపోయినాయి ప్రియమైన వాళ్ళారా. మరొక విధానమైన బాధ ఏంటంటే, దేవుని యొక్క కృప మనకి అపరిమితంగా ఉంది. పాపము ఎక్కడైతే ఉంటుందో కృప అక్కడ ఏమవుతుందంట? విస్తరిస్తుంది. పాపం ఎక్కువయ్యే కొలది ఏం చేస్తుందటండి? దేవుడు కృపను ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి దేవుడు తన కృప చేత మనలను రక్షించాడు, తన కృప చేత మనలను కాపాడాడు. తన కృప ఉంది కాబట్టి నువ్వు ఎలాగైనా బ్రతికేయచ్చు అండి. నువ్వు ఎలాగైనా బ్రతికేయచ్చు. దేవుడి పని చేసినా చేయకపోయినా నీ పని నువ్వు చేసుకోవచ్చు. నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు. నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన శరణు వేడుకుంటే ఆయన నీకేమిస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. ఈ బాగుంది కదండి. ఈ బోధ ఎలాగుంటుందండి ఏంటి? మోకరించండి, పాటలు పాడండి, ఇవన్నీ మనం చెప్తున్నాం కదా. సువార్త చెయ్యాలి, ఇవన్నీ చెప్తున్నాం. మరి అక్కడ ఇవి లేవు ఏంటి? బయటికి వెళ్ళి సువార్త చేసే పని లేదు. మనం ఎలాగైనా మనం బ్రతకొచ్చు, ఎలాగైనా మనం జీవించవచ్చు. కానీ ప్రియమైన వల్ల మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏంటి? దేవుడు చెప్తున్న సంగతిని ఆలోచన చేయగలిగితే, కాబట్టి ప్రియమైన వల్ల మనం గమనించవలసిన విషయం ఏంటంటే, లోకంలో అసత్యమైన సందర్భాలు చాలా ఉన్నాయండి. అసత్యమైన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ సత్యమైన సందర్భం ఒకటే ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అసత్యమైన సందర్భాలు ఎన్నున్నాయి తెలుసా? ఆకాశాన్ని అంటుకుపోయినాయి ప్రియమైన వల్ల. ఆకాశాన్ని అంటుకుపోయినాయి, కానీ సత్యం అనేది ఎప్పుడు ఒకటే. అది నిలకడగా ఉంటుంది. అది నెమ్మదిగా తనకు సత్యం ఏమవుతుందండి? ఒకేసారి అబద్ధము ప్రచురమైన రీతిలో, అబద్ధము ప్రసారమైన రీతిగా సత్యం ఎప్పుడు కూడా అలా ప్రసారం కాదు. మీకు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న శ్రేష్టమైన సంగతులు మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే అసలు యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించాలి అనేది మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఏంటి మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించారు? మీరు యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించారు? వ్యక్తిగతంగా మీరు ఆలోచించేయండి. ఏమని విశ్వసించారు? ఒకళ్ళు చెప్పమ్మా. అమ్మ, నువ్వేమని విశ్వసించావు? యేసుక్రీస్తు వారిని. రేపు పొద్దున్న వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం ఇక్కడ నేర్చుకోవాలి. మనము ఈ రోజున సంఘంలో మనము దేవుని యొక్క మాటలు నేర్చుకునేవారుగా ఉండాలి. ఏంటి? నేర్చుకునేవారుగా కాకుండానే చెప్పేవారుగా ఉండాలి. సమాజంలో తెలియజేసేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి తెలుసా అండి? ప్రతి విషయంలో కూడా ముందుండాలి. వన్ అండ్ ఆర్మీ అన్నట్టుగా, వన్ అండ్ ఓన్లీ అంటే అన్ని విషయాల్లో కూడా మనము ముందుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారు. ఒక పాటలు పాడే విషయంలో కాదు, వాక్యం చదివే విషయంలో, వాక్యం చదివే విషయంలో కాదు, వాక్యం ధ్యానించే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో కాదు, ఇంకా ఆలోచన చేస్తే ఏంటి? వాక్యము
ప్రకటించే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో కాదు. వాక్యాన్ని ఆ మాత్రమే కాదు, వాక్యము మన చర్చిలోనే ప్రకటిస్తామండి. మా వాళ్ళ మధ్యన ప్రకటిస్తామని కాదు. ఎక్కడ ఎక్కడ చెప్పమన్నా చెప్పడానికి ధైర్యంగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. ఒకసారి మేము కొంతమంది టీం కలిసి సువార్తకు వెళ్ళాం. అక్కడ ఇంచుమించుగా సేవకులు చాలామంది ఉన్నారు, విశ్వాసులు చాలామంది ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు. అయితే అందరూ చెప్తున్నారు, ఏంటి నాకివ్వట్లేదు ఏంటి, నేనెప్పుడు చెప్పాలి అని అనుకుంటున్నాను. వాళ్ళని అడగలేదు. నాతో ఏమన్నారంటే, మీరు కూడా ఒక చోట చెప్పాలి అన్నారు అంతే. అందరూ కూడా మంచి అనుకూలమైన ప్రాంతాలు ఎంచుకున్నారు ప్రియమైన వాళ్ళారా. అందరూ కూడా ఎక్కడ వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాలు ఎంచుకున్నారు. నాకు ఎక్కడిచ్చారు తెలుసండి, చుట్టూ గుళ్ళున్నాయి అక్కడ ఇచ్చారు. మరి ఆ హిందూ దేవాలయాల దగ్గర ఉన్నప్పుడు, అన్య సోదరుల దగ్గర ఉన్నప్పుడు అక్కడ మన క్రీస్తును ప్రకటిస్తే ఖచ్చితంగా అడ్డు చెప్తారా లేదా? ఖచ్చితంగా అడ్డు చెప్తారు. మనం వెళ్ళి అక్కడ అసలు అక్కడికి వెళ్ళి చెప్పాలని, అక్కడికి వెళ్ళే చెప్పాలా? ఆ పక్కకి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి అభ్యంతర కారణంగా మనం ఉండొచ్చా ఏంటి? కానీ ఒక్కడే చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారు, సువార్త అనేది ఎక్కడైనా చేయాలి. ఇప్పుడు కావాలని వాళ్ళతో మనకు గొడవింది చెప్పండి. అలాగని కాస్త ముందుకెళ్ళి చెప్పుకుంటే తప్పేం కాదు కదా. అప్పుడు నేను అన్నాను, అన్న ఇక్కడ ఈ మాటలు మరి ఇక్కడ ఈ చుట్టూ గుళ్ళు ఉన్నాయి, మరి ఇక్కడ చెప్పమంటున్నారు, అదొక సెంటర్ అండి అక్కడ. అంటే గుళ్ళు అంటే పక్కన లేదు, కాస్త దూరంగానే ఉన్నాయి. ఏంటి మరి ఇదంతా కూడా అన్య ప్రాంతం ఉంది, నేను చెప్పడానికి సిద్ధమే, కానీ చుట్టూ గుళ్ళు ఉన్నాయి, మరి ఎవరైనా అబ్జెక్షన్ పెడతారంటే నువ్వు చెప్పితే ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, నాకు అక్కడ అవకాశం ఇచ్చారండి. ఇదొక విషయం పరీక్ష అని అనుకున్నాను. కానీ దేవుని కృప ఏంటి తెలుసా అండి, మాట్లాడిన ఒక పావుగంట సేపు మాట్లాడాను, ఎవరు రాలేదు ప్రియమైన వాళ్ళు, ఎవరు రాలేదు. అందరూ వింటున్నారు అక్కడ, అక్కడ అందరూ వింటున్నారు. ఇప్పుడు కారణం వాళ్ళ దేవుళ్ళు కానీ, వాళ్ళ దేవతలు కానీ, వాళ్ళ యొక్క మనోభావాలు కానీ దెబ్బతీసే విధంగా మనం మాట్లాడామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. ఏమండి, అబ్జెక్షన్ చేస్తారు. కానీ ప్రియమైన వాళ్ళు గమనించవలసింది ఏంటంటే, సమాజంలో జరిగే పరిస్థితులన్నీ కూడా అక్కడ మాట్లాడడం జరిగిందండి. సమాజంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా, ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి, దాని గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఏండి, చాలామంది వృద్ధాశ్రమాల్లో తమ తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించినవి, అందరికి సంబంధించినవి, అందరికి సంబంధించిన విషయాలు కాబట్టి ఆ దేవుడు చెప్పిన సంగతులు అక్కడ చెప్పడం జరిగింది. అవి వాస్తవాలే కదా. మరి వాస్తవాలు మనం మాట్లాడినప్పుడు ఎవరైనా మనల్ని అడుగుతారా? అడగడానికి ముందుకు వస్తారా? రారు కదా. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, శ్రేష్టమైన సంగతులు మనము బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి మనము వాటిని ఏం చేస్తున్నామంటే ధ్యానించట్లేదు, చదవట్లేదు, ఆలోచన కలిగి ఉండట్లేదు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పరిస్థితులకు వెళ్ళినా ఏం చేయాలి తెలుసా అండి? ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా అధ్యయనం చేసేవాళ్ళుగా, ఆలోచించే విధంగా ఉండాలని కోరుతున్నాను. కాబట్టి ఒక వచనాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఒకసారి యేసు ప్రభు వారిని ఏమని విశ్వసించాలి అని ఆలోచన చేయగలిగితే ఏండి, ఏమని విశ్వసించాలి అనే మనం ఆలోచన చేయగలిగితే ఏండి, ఒక మాట చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం చూడండి. లేకపోతే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఈ యొక్క సందర్భం కూడా అక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలు అనేసి శిష్యుల్ని అడిగాడు. అంటే కొంతమంది ఏలియాని అనుకుంటున్నారు, కొంతమంది లేకపోతే ప్రవక్తలు అక్కడ అనుకుంటున్నారు అనేసి ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ కూడా విషయం పక్కన పెట్టండి, అసలు మీరేమనుకుంటున్నారు అన్నారు. శిష్యులందరూ వాళ్ళు అనుకున్నది, ప్రజలు అనుకున్నది చెప్పారు. కానీ సీమోను పేతురు ఏమన్నాడు తెలుసా అండి? ఏమని అంటున్నాడు 16వ వచనంలో? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు వగు క్రీస్తు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు క్రీస్తు గురించి? క్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు? రక్షకుడు అనుకుంటున్నారు. అంటే ప్రజలను, లోకాన్ని రక్షించేవాడని మీరు అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారు? అప్పుడు అనుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటున్నారు కదా. మీరేమనుకుంటున్నారు ఇంకా చెప్పండి.
తెలియని వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. తర్వాత యేసుక్రీస్తు వారి గురించి మీకు ఇప్పుడు ఒక టెక్స్ట్ పెడతాను ఒకసారి. అలా యేసుక్రీస్తు వారి మీద మీ అభిప్రాయం ఏంటనేసి మీ పేరు రాయనవసరం లేదు, ఏం రాయనవసరం లేదు, మీ అభిప్రాయం రాయండి. అప్పుడు అభిప్రాయం రాసి తెలిస్తే యేసుక్రీస్తు వారి గురించి ఎంతవరకు మీకు తెలిసిందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా ఏమంటున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువు. వాళ్ళు ఎలా నమ్ముతున్నారండి? పేతురు గారు ఎలా నమ్ముతున్నాడు? దేవుని కుమారుడు. ఎలా దేవుని కుమారుడు అంటే సజీవుడైనా ఆ నోట్ చేసుకున్న మాట ఎంత బాగా మాట్లాడుతున్నాడని. నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అంటే జీవం గల దేవుని కుమారుడవు అంటున్నాడు. ఎంత బాగా ఆయన నమ్ముతున్నాడు చూడండి, ఆలోచించేయండి ఎంత బాగా. గతంలో నేను ఒక కథ చదివాను. ఒక ఆయన దగ్గరికి విద్య నేర్చుకోవడానికి కొంతమంది వచ్చారు. ఒక 5గురు అనమాట అండి. 5గురు వచ్చారు. వాళ్ళు రాజుల కుమారులు అనమాట. 5గురు వస్తే ఆ యొక్క గురుగారు నేర్పుతున్నారు. అన్ని విద్యలు నేర్పిస్తున్న సమయంలో విల్లు విద్య కూడా నేర్పించాలి కదండి. విల్లు విద్య అంటే బాణాన్ని గురిపెట్టి కొట్టడం అనమాట. చూసి ఒక ఆయన పిలిచి ఆ చెట్టు మీద నీకేం కనబడుతుంది అన్నాడు. ఆ చెట్టు కనబడుతుంది గురుగారు అన్న. ఇంకేం కనబడుతుందంటే చెట్టు మీద కొమ్మలు ఆకులు కూడా కనబడుతుంది గురుగారు అన్నాడు. ఇంకేం కనబడుతుందంటే చెట్టు మీద పిట్ట కూడా కనబడుతుంది గురుగారు అన్నారు. నువ్వు పక్క వెళ్ళిపోన్నాడు. తర్వాత ఇంకొక ఆయన పిలిచాడండి. నీకేం కనబడుతున్నారా అంటే ఆయన అన్నాడంట, గురుగారు గాలికి చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతున్నాయి కనబడుతుంది గురుగారు అని. ఇంకేం కనబడుతుందంటే గాలికి చెట్టు కొమ్మలు ఊగినా పిట్ట మాత్రం ఎక్కట్లేదు గురుగారు, అక్కడ ఉంది గురుగారు అని. నువ్వు పక్క వెళ్ళిపోన్నాడు ఆయన. ఇంకొక ఆయన పిలిచాడు. ఆయన ఏదో చెప్పాడు. ఇంకో ఆయన పిలిచాడు. ఒక ఆయన వచ్చాడు. నాయన నీకేం కనబడుతుందంటే గురుగారు చెట్టు మీద పిట్ట కనబడుతుంది గురుగారు అని. నువ్వేం చూస్తున్నావు అంటే పిట్ట కన్ను చూస్తున్నాను గురుగారు అన్నాడు. ఇంతకీ గురిపెట్టి దేన్ని కొట్టాలి? పిట్టను కొట్టాలి. కానీ ఎక్కడ దాని గురుగారు అతని గురుగారు ఎక్కడ కొట్టాలని వాళ్ళకి చెప్పాడు? కన్ను కొట్టాలి. అయితే కొట్టు అన్నాడండి. ఆ యొక్క బలమైన యొక్క బాణాన్ని సంధిస్తే ఎక్కడ కొట్టుకుందంటండి? వెళ్ళి ఆ కన్ను గుచ్చుకుందండి. అంటే గురువు ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఇది ఎప్పుడో నేను చదువుకున్న ఒక కథ మాత్రమే. నేను 7వ తరగతిలో చదువుకున్న కథ మాత్రమే అండి. మనకు గురువు ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని నమ్మే విషయంలో మనము ఖచ్చితమైన విశ్వాసం మనకు కలిగి ఉండాలి. జోసఫ్ గారు ఒకసారి రండి. ఖచ్చితమైన విశ్వాసము ఎలా ఉండాలండి? మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. విశ్వాసం అనేది పలు రకాలుగా ఉండదు. విశ్వాసం అనేది పలు రకాలుగా ఉండదు. కానీ ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిసం, ఒకడే తండ్రి అనే దేవుడు. అర్థం చేసుకోనండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు ఏమని మాట్లాడుతుందో తెలుసండి? అందరూ నువ్వు ప్రవక్త అనుకుంటున్నావు ప్రభువా, లేకపోతే ప్రవక్తలు ఒకడనుకుంటున్నారు, ఏంటి రాబోయే ఏలియా అనుకుంటున్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. కానీ సీమోను పేతురు నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిరీక్షణ ఉంది, మెస్సయ్య వస్తాడు, క్రీస్తు వస్తాడు అనేసి. ఏమండి? ఆ యొక్క నిరీక్షణ ఎవరు కలిగి ఉన్నారు? యూదులందరూ కూడా కలిగి ఉన్నారు. కానీ వచ్చిన వాడు ఆ మెస్సయ్య, రాబోయే మెస్సయ్య, ఇగో ఈయనే అని ఎవరు నమ్మారంటే పేతురు గారు నమ్మారండి. అందుకని పేతురు గారిని ముందు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అండి ఇంకా చాలామైన సంగతులు చెప్పడానికి ఉన్నాయి, కానీ దేవుని చిత్తమైతే నేను మరలా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను నా మాటలు ముగిస్తున్నాను. సోదరులు తర్వాత సమయాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే నాకు ఆటోనగర్ నుంచి విపరీతమైన ఫోన్స్ వస్తున్నాయి. దయచేసి ఏమనుకోవద్దు కోరుతున్నాను. అంటే అక్కడికి వెళ్ళాలి. అసలు నేను ప్రసంగం ముగించి 12 గంటలు ముగించి వెళ్తాను. కానీ వాళ్ళు విపరీతమైన ఫోన్ చేస్తున్నారు. దయచేసి ఏమనుకోవద్దు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమించిన తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ సహాయం మాకు అందించమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ కృప కొరకు ఎదురు చూస్తూ మిగిలిన కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ తోడు, నీ కాపుదలల్లో అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.